దేవుని గురించినటువంటి ఆలోచనలు మీకు ఎవరికైతే ఉంటాయో ఖచ్చితంగా దేవుడు మీ గురించి కూడా ఆలోచిస్తాడు. ఆయన మిమ్మల్ని వదలడు, ఆయన మీతో ఉంటాడు. దేవుని కావాలనుకున్నటువంటి వానికే మహాజ్ఞానం, దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని సంకల్పం, ఇదంతా దేవుని ప్రేమించే వారికే ఇస్తాడట. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయం 28, దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అని అన్నాడు. అంతే. దేవుని ప్రేమిస్తే ఏం జరుగుతాయట? సమస్తమును సమకూడి జరుగుతాయి. అంతే. అవి మీరు తెలుసుకుంటారు. ఎందుకు జరుగుతాయి? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుడు అంటే నీకు ఆశ ఉందా? దేవుడు అంటే నీకు మనసు ఉందా? దేవుని మీద నీకు తలంపులు ఉన్నాయా? దేవునిలాగా నువ్వు ఆలోచిస్తున్నావా? నీలాగే నువ్వు ఆలోచిస్తున్నావా? దావీదు నా ఉద్దేశములన్నీ అంటే దేవుడు ఏం ఆలోచిస్తాడో అది ఆలోచించాడు. దేవుని కోసం నువ్వు వేరేగా ఆలోచించు, ఎందుకంటే దేవుని తలంపులు వేరే ఉంటాయి. దేవుడు అంటే నీకు ఇష్టమైతే, ఏ కష్టానికైనా నువ్వు ఒకవేళ సిద్ధమైపోతే ఖచ్చితంగా దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నిన్ను వదలడు. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే దేవుడికి అది చాలా వ్యతిరేకం. దేవుని కంటే ఎక్కువ ఎవరు కారు. ఏదైనా ముందు దేవుడే. ఎలాంటి వారిని అతను ఇష్టపడతాడో అలాంటి వారిని నేను కూడా ఇష్టపడాలి అనుకునేటటువంటి మనసు నీకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను వదులుకోడు. నీ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయించుకోవాలనుకుంటాడు. నువ్వు చనిపోయినా ఒక రోజు నీ గురించి మరలా చెప్పుకుంటాడు.